హలో, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇవాళ ఒక చిన్న హార్వెస్ట్ చేసుకుందాము. పాలకూర కొన్ని తొట్లలో వేసాను, రెడీ అయింది. మళ్ళీ ఇది కోసుకోకపోతే ఏమవుతుందంటే ముదిరిపోయి మనకి దక్కదు. ఇక్కడ కొంచెం ఉంది. ఇదేంటంటే మనము ఈ రెడీ అయిన ఆకులన్నీ కోసుకుంటే మళ్ళీ ఇంకో సెట్ రెడీ అవుతుంది. మళ్ళీ చిగురు వచ్చేసి అలాగా 3-4 టైమ్స్ కోసుకోవచ్చు. ఇక్కడ చూసారా, మంచి ఇలా పెద్ద పెద్ద ఆకులన్నీ కొద్దాము. అప్పుడు మళ్ళీ చిగురు వచ్చేస్తుంది. ప్రతిదానికి ఎటొచ్చి పేషెన్స్ ఉండాలి. జాగ్రత్తగా చూసుకుని ఇవి పీకేసామనుకోండి ఒక్కసారికి అయిపోతాయి. మళ్ళీ మనకి ఉండదు. మళ్ళీ విత్తనాలు పెట్టుకొని అవి మళ్ళీ వచ్చి, అందులో ఆకుకూరలు ఏంటంటే చాలా సెన్సిటివ్. అది వాటరింగ్ చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే వచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న విత్తనం ఉంటుంది, దాన్ని వేసాక ఆ వాటరింగ్ సరిగ్గా చేయకపోయామంటే అవి వాలిపోతే మళ్ళీ ఇంత పెద్ద ఆకులు అవ్వవు, మట్టిలో కూరుకుపోతాయి. సో వచ్చిన వాటిని ఇలా మనం జాగ్రత్తగా కాపాడుకొని కోసేటప్పుడు కూడా జాగ్రత్త వహించి మళ్ళీ హార్వెస్ట్ చేసుకునేటట్టు చూసుకోవాలి. ఇవి ఎంత డెలికేట్ అంటే మనం గట్టిగా ఇలా లాగినా వచ్చేస్తాయి. అందుకని కోసేటప్పుడు చాలా జాగ్రత్తగా కోసుకోవాలి. ఇంత ఫ్రెష్గా ఉంది చూసారా. ఇప్పుడు ఈవినింగ్ చపాతీలోకి బాగుంటుంది. కూర చేసుకున్నామంటే ఇదంతా కోసేకి కూడా ఎంత బోడిగా అయిపోతుందో. ఎందుకంటే పెద్ద పెద్ద ఆకులన్నీ కోసేస్తాం కదా. కానీ మళ్ళీ వాళ్ళు చిగురు వచ్చి బాగుంటుంది చక్కగా. ఈ చిన్నవి ఎలా ఉంచామంటే అవి వాటికి బలం వచ్చి అవి పెద్దగా అవుతాయి. ఒక్కొక్కసారి మనం ఎంత జాగ్రత్తగా కోసినా కూడా చెట్లు చేతికొచ్చేసే అవకాశం ఉండకపోదు. ఎంత జాగ్రత్త వహించినా అవి డెలికేట్ కదండి, వచ్చేస్తాయి. అమ్మ, దీని వెనకాల పురుగు ఉంది చూసారా, కనపడనే లేదు. ఇలాంటివి మనం నలిపేయాలి, లేకపోతే మొత్తం ఆకంతా వేస్ట్ ఇదైపోతుంది. ఈ మళ్ళీ కూడా కొన్ని ఉన్నాయి పెద్ద ఆకులు, ఇవి కూడా కోసుకుందాం. మీలో పాలకూర ఎంతమందికి ఇష్టం? మోస్ట్లీ ఆకుకూరలు అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరికైనా సరే పాలకూర, తోటకూర. మిగతావన్నీ సెకండే. గమ్మున వచ్చేస్తుంది నోటికి. ఇది ఆకుకూర ఏం కావాలంటే పాలకూర, పప్పు, అంతే. అంత టేస్టీగా ఉంటుంది ఇది. ఫైనల్గా ఈ మడిలో ఉందండి. ఇది కూడా పెద్ద ఆకులన్నీ కోసేస్తాను. చూడండి ఎంత వచ్చిందో. కొన్ని కనకాంబరాలు ఉంటే అవి కూడా కోసాను.
ఇవి కూడా కోసేస్తాను. ఇదండి ఇవాళ వీడియో. హోప్ యూ లైక్డ్ ఇట్. ఆకుకూరలు ఎంత ఆరోగ్యకరం మీ అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఇవి చాలా ఈజీ. ఎవరైనా గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్నారంటే ఫస్ట్ ఆకుకూరలతో స్టార్ట్ చేయండి. ఆ ఈల్డ్ చూసి మీకు యూ విల్ గెట్ మోటివేటెడ్. ఓకే అండి, ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.